హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 30th నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా నేపాల్ ప్రభుత్వం అనేది కొత్త 100 రూపాయల నోట్ను విడుదల చేయడం జరిగింది. కానీ ఈ కొత్త 100 రూపాయల నోట్లో భారతదేశం యొక్క కొంత భూభాగాన్ని తమ భూభాగంగా ప్రస్తావించుకోవడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క కొంత భూభాగాన్ని తమ భూభాగంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలాపాని, లిపులేఖ్, లింపియాదురా ఈ 3 భూభాగాల్లో కూడా నేపాల్లో భాగమని ఈ 100 నోట్లో పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ 100 నోట్లో కాలాపాని, లిపులేఖ్, లింపియాదురా ఈ 3 ప్లేసెస్ని కూడా తమ భూభాగంలో ఉన్నాయని పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే నేపాల్ తొలిసారిగా 2020లోనే ఇట్లా ప్రస్తావించడం జరిగింది. 2020లో పార్లమెంట్లో బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. కాలాపాని, లిపులేఖ్, లింపియాదోరా ఈ 3 ప్రాంతాలు కూడా తమదిగా నేపాల్ అనేది ప్రకటించుకోవడం జరిగింది. దీంతో పాటుగా 2024లో తొలిసారిగా 100 రూపాయల నోటుపై నేపాల్ యొక్క పటంలో ఈ భూభాగాలను సొంతం చేసుకోవడం జరిగింది. దీని తర్వాత 2025లో ఈ అప్డేటెడ్ 100 రూపాయల నోట్లో కూడా ఇట్లానే ఈ భూభాగాన్ని తమదిగా ప్రకటించుకోవడం జరిగింది. ఇక్కడ భారతదేశం యొక్క స్టాండ్ని మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది దీన్ని కంప్లీట్గా తిరస్కరించడం జరిగింది. భారతదేశం అనేది దీన్ని కంప్లీట్గా తిరస్కరించడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఈ 3 ప్రాంతాలు కూడా భారత ఆర్మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇన్ రియాలిటీలో ఈ 3 ప్రాంతాలు కూడా భారత్ చేతిలో ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం దీని యొక్క హిస్టారికల్గా మరియు ఎందువల్ల ఈ ప్రాంతాలు అనేవి వివాదంలో ఉన్నాయని మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాంతాలు కూడా వివాదంలో ఉండడానికి ముఖ్యమైన కారణం కాళీ రివర్. ఓకే, కాళీ రివర్ ఆధారంగానే ఇక్కడ మనకి మరియు నేపాల్కి బౌండరీని డిసైడ్ చేయడం జరిగింది. 1816లో సిగాలి ఒప్పందం ప్రకారం ఈ కాళీ రివర్ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని బట్టి మనకి ఈ ల్యాండ్ మార్కేషన్ను చేయడం జరిగింది. బౌండరీ మార్కేషన్ని ఈ కాళీ రివర్ ఆధారంగా చేయడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ రివర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పాత్లో ఫ్లో అవ్వడం జరగదు. ఓకే, ఇవి వాటర్ అధికంగా ఉన్నప్పుడు తమ యొక్క పాత్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటర్ తక్కువగా ఉన్నప్పుడు తమ యొక్క పాత్ అనేది కొంచెం మారడం జరుగుతుంది. అందువల్ల ఈ వివాదం అనేది తరచుగా కూడా మనకి మరియు నేపాల్ మధ్యలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 1816లో సిగాలి ఒప్పందం ప్రకారం ఈ కాళీ రివర్ ఆధారంగా నేపాల్ మరియు ఇండియా మధ్య బార్డర్ను డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేపాల్ యొక్క స్టాండ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాళీ రివర్ అనేది లిప్పు లేక్ లేదా ఈ లింపియాదురా మధ్య ప్రవహిస్తుంది, అంటే ఇక్కడ ఆరిజినేట్ అయ్యింది అని నేపాల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. కానీ ఇండియా అనేది ఈ కాలాపాని వద్ద ఈ కాళీ రివర్ అనేది ఆరిజినేట్ అయ్యిందని ప్రకటించడం జరుగుతుంది. ఓకే, కాళీ రివర్ అనేది కాలాపాని వద్ద ఆరిజినేట్ అవుతుందని పేర్కొనడం జరగగా నేపాల్ మాత్రం ఇది లింపియాదోరా లేదా లిపు లేక్ వద్ద ఆరిజినేట్ అవుతుందని పేర్కొనడం జరిగింది. అగైన్ నేపాల్ అనేది సవరించిన రాజకీయ పట్టంతో కొత్త కరెన్సీ నోట్ను విడుదల చేయడం జరిగింది. అందువల్ల అగైన్ ఈ ఇష్యూ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తొలిసారిగా నేపాల్ అనేది 2020లో ఈ భూభాగాన్ని తమ భూభాగంగా ప్రకటించుకోవడం జరిగింది. దీని తర్వాత 2024-25లో 100 నోటుపై ముద్రణ అనేది చేయడం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇది గ్రౌండ్ రియాలిటీని మార్చదు అని పేర్కొనడం జరిగింది. 100 రూపాయల నోటుపై ముద్రించినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనేది మారదు అని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ కాలాపాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాంతాలు కూడా భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఈ 3 ప్రాంతాలు కూడా ట్రై జంక్షన్గా వ్యవహరించడం జరుగుతుంది. నేపాల్, ఇండియా మరియు చైనాకి ఈ 3 ప్రాంతాలు కూడా ట్రై జంక్షన్గా వ్యవహరించడం జరుగుతుంది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్లోని పితర్గఢ్ సమీపంలో ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతం ఐటీబీపీ నియంత్రణలో ఉండడం జరిగింది. అదే లిపులేక్ అనేది చైనాకి వ్యాపార మార్గంగా ఉండడం జరుగుతుంది. ఈ లిపులేక్ అనేది చైనాకి వ్యాపార మార్గంగా ఉండడం జరుగుతుంది. అదే లింపియాదోరా అనేది మనకి మానస్ సరోవర్ యాత్రలో చాలా కీలకంగా ఈ రూట్ అనేది వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జియో పొలిటికల్గా ఈ ఇష్యూ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జియోగ్రఫికల్గా అబ్జర్వ్ చేస్తే నేపాల్ అనేది భారతదేశంతో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో ల్యాండ్ బౌండరీస్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది.
అరౌండ్ 1850 కిలోమీటర్ల సరిహద్దును ఈ నేపాల్తో భారతదేశం అనేది పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేపాల్ యొక్క సమాచారాన్ని మనం అబ్జర్వ్ చేస్తే నేపాల్ యొక్క రాజధాని ఏమిటి అంటే కాఠ్మండు. నేపాల్ యొక్క కరెన్సీ నేపాలీస్ రూపీస్. ప్రస్తుతం నేపాల్కు ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది అంటే రామచంద్ర పౌడేల్ గారు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రధానమంత్రిగా సుశీలా కర్కి గారు వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, కొలంబోలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. నవంబర్ 27వ తేదీన ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అనేది కొలంబోలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో భారతదేశం తరపున ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పాల్గొనడం జరిగింది. భారతదేశం తరపున ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పాల్గొనడం జరిగింది. ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే నవంబర్ 27వ తేదీన ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది నవంబర్ 29వ తేదీన కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారతదేశం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది పార్టిసిపేట్ చేయడం అంటే పాల్గొనడం జరిగింది. ఈ రెండు నౌకలు కూడా భారతదేశం నుంచి పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఎక్కడ జరిగింది అంటే శ్రీలంక క్యాపిటల్ అయిన కొలంబోలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది జరిగింది. ఇందులో భారతదేశం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది పాల్గొనడం జరిగింది. ఈ రెండు నౌకలు తొలిసారి విదేశీ సముద్ర విస్తరణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, తొలిసారి భారతదేశం తరపున రెండు ముఖ్యమైన నౌకలు అనేవి ఇట్లాంటి ఫ్లీట్ రివ్యూలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, అందువల్ల కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది శ్రీలంక నావికా దళం నిర్వహించిన అంతర్జాతీయ సముద్ర కార్యక్రమం. ప్రపంచంలోనే అనేక నావికా దళాలు కలిసి పాల్గొనే ఒక బహుపాక్షిక సముద్ర వేదిక. సముద్ర భద్రత, సహకారం, ప్రాంతీయ స్థిరత్వానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా ఉండడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల భారతదేశానికి కలిగే లాభాలు మనం అబ్జర్వ్ చేస్తే స్వదేశీ నావికా సామర్థ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనడం ద్వారా భారతదేశం యొక్క నావెల్ ఆత్మనిర్భరత మరియు మేక్ ఇన్ ఇండియా విజయాలను ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది బలోపేతం అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ సముద్రానికి ఆనుకుని ఉన్న దేశాలతో సముద్ర సహకారం, భద్రత, భాగస్వామ్యం, సమన్వయం అనేది బలోపేతం అవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క నాయకత్వం అనేది దృఢపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఒక నాయక దేశంగా తన స్థానాన్ని దృఢంగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో కొలంబోలో జరిగింది. భారతదేశం నుంచి ఏ ఏ నౌకలు పాల్గొనడం జరిగింది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి ఇందులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, ఇటలీ అనేది తాజాగా ఫెమిసైడ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇటలీ అనేది తాజాగా ఫెమిసైడ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇటాలియన్ పార్లమెంట్ ఇటీవల స్త్రీ హత్యను ప్రత్యేక చట్టపరమైన నేరంగా గుర్తించే బిల్లును ఆమోదించడం జరిగింది. అంటే దీని ద్వారా మహిళలను లింగ ఆధారిత ద్వేషం, అసూయ, ఆధిపత్యం లేదా నియంత్రణ భావన కారణంగా హత్య చేయడాన్ని ప్రత్యేకంగా గుర్తించి కఠినమైన శిక్షలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ స్త్రీలను ముఖ్యంగా జెండర్ బేస్డ్గా హత్య చేసినట్లయితే అది అత్యంత క్రూరమైన నేరంగా పేర్కొంటూ చట్టం అనేది ఇటలీ అనేది తాజాగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఫెమిసైడ్ యొక్క డెఫినేషన్ ని ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. లింగ సంబంధిత ప్రేరణతో ఉద్దేశపూర్వకంగా మహిళలను లేదా బాలికలను హత్య చేయడం అని ఇక్కడ ఫెమిసైడ్ యొక్క డెఫినేషన్ ఈ చట్టంలో ఇటలీ అనేది ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తాజాగా ఈ ఫెమిసైడ్ చట్టాన్ని ఏ దేశం తాజాగా తీసుకురావడం జరిగింది అంటే ఇటలీ ప్రభుత్వం అనేది తాజాగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా నయీ చేతన్ 4.0ను ప్రారంభించడం జరిగింది. నయీ చేతన్ 4.0 కార్యక్రమాన్ని తాజాగా భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏ మినిస్ట్రీస్ దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి తాజాగా ఈ నయీ చేతన్ 4.0ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిగా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అదే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిగా అన్నపూర్ణాదేవి గారు వ్యవహరించడం జరుగుతుంది. ఈ మినిస్ట్రీస్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అంటే నయీ చేతన్.
ఇనిషియేటివ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని తాజాగా దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన దృష్టి ఏమిటంటే జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కోసం ఈ నయీ చేతన్ 4.0 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఈ నయీ చేతన్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద ఈ నయీ చేతన్ 4.0ను నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది డిసెంబర్ 23 వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. అంటే దేశం మొత్తంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరు నాయకత్వం వహించడం జరుగుతుంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు ఈ ప్రచారానికి ప్రధాన నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నయీ చేతన్ 4.0ను ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి మరియు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వన్ బయో ఫెసిలిటీను తాజాగా ప్రారంభించడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేల్ అప్ ఫెసిలిటీని తాజాగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క నేమ్ ఏమిటి అంటే వన్ బయో అనే పేరుతో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేల్ అప్ ఫెసిలిటీ. ఓకే, ఇక్కడ దీని యొక్క పేరు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వన్ బయో అనే పేరుతో ఈ ఫెసిలిటీను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ప్రారంభించడం జరిగింది. ఈ వన్ బయో ఫెసిలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే బయోఫార్మా పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలను డిజైన్ చేయడానికి, పరీక్షించడానికి, ఈ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ఆధునిక ప్రయోగశాలగా ఈ వన్ బయో ఫెసిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ వన్ బయో ఫెసిలిటీ ద్వారా బయోఫార్మా పరిశ్రమ యొక్క ఉత్పత్తి అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వన్ బయోను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, దేశంలోనే తొలిసారిగా ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది పేర్కొనడం జరిగింది. దీన్ని ముఖ్యంగా దక్షిణ అండమాన్లోని చిడియాటాపులో 120 కోట్ల ఖర్చుతో ఈ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్మించడం జరుగుతుంది. ఓకే, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దీనిని 120 కోట్లతో అండమాన్ అండ్ నికోబార్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే తొలి జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం. ఇది ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బల అధునాతన పరిశోధన, నిర్వహణ, పరిరక్షణ కేంద్రంగా నిలుస్తుందని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ పగడపు దిబ్బల యొక్క ఉపయోగాలు మనం అబ్జర్వ్ చేస్తే తుఫాన్ నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణ అందించడంలో పగడపు దిబ్బలు అనేవి చాలా కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఓకే, ఇది అలలను అడ్డుకుంటున్నాయి. తీర ప్రాంతంలోని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇవి నివారించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశంలోనే తొలిసారిగా జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏషియా పవర్ ఇండెక్స్ అనేది విడుదలవ్వడం జరిగింది. 2025 గాను 7th ఎడిషన్ ఏషియా పవర్ ఇండెక్స్ అనేది తాజాగా విడుదలవ్వడం జరిగింది. దీన్ని ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది అంటే లోవి ఇన్స్టిట్యూట్, ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం కూడా ఈ ఏషియా పవర్ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. 2025 గాను ఈ ఇండెక్స్ ఎన్నవ ఎడిషన్ అంటే 7th ఎడిషన్. ఓకే, 2025 గాను ఈ ఎడిషన్ అనేది ఎన్నవది అంటే 7th ఎడిషన్. ఈ ఎడిషన్లో భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది అని పేర్కొనడం జరిగింది. ఈ ఏషియా పవర్ ఇండెక్స్లో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 3వ స్థానంలో ఉండడం జరిగింది. మనకంటే ముందుగా అమెరికా, చైనా అనేది ఉండడం జరిగింది. ఓకే, అమెరికా, చైనా తర్వాత భారతదేశం అనేది మేజర్ పవర్ శక్తిగా ఉంది అని
ఈ ఏషియా పవర్ ఇండెక్స్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది అంటే లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. 2025లో ఈ ర్యాంక్ అనేది మెరుగుపరచడం జరిగింది. ఓకే, 2024 కంటే 2025లో ఈ ర్యాంక్ అనేది మెరుగుపరచుకోవడం జరిగింది. ఈ ర్యాంక్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఎకనామిక్ స్ట్రెంగ్త్, మిలిటరీ క్యాపబిలిటీ, డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాటజిక్ రిసోర్సెస్. ఈ కారణాల వల్ల ఈ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది మేజర్ పవర్గా ఎదగడం జరిగింది. ఓకే, ఇప్పుడు భారతదేశం అనేది ఏషియాలోనే మేజర్ పవర్గా ఎదిగింది అని ఈ ఇండెక్స్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు అంటే లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఏషియా పవర్ ఇండెక్స్ని అబ్జర్వ్ చేస్తే ఏషియా ఖండంలోని దేశాల సమగ్ర శక్తిని కాంప్రిహెన్సివ్ పవర్ కొలిచే వార్షిక అధ్యయనం 2025లో 7 ఎడిషన్ విడుదల చేయడం జరిగింది. టోటల్గా 27 దేశాలను అంచనా వేయడం జరిగింది. ఈ ఇండెక్స్లో టోటల్గా 27 దేశాలను అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా 8 థీమాటిక్స్ మెజర్ల నుంచి 131 ఇండికేటర్స్ ఆధారంగా స్కోరింగ్ను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 131 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్కోరింగ్ను డిసైడ్ చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ఈ ఇండెక్స్లో 3వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం అనేది Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో జీడిపి వృద్ధి అనేది 8.2% నమోదు చేసుకుందని తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం అనేది ప్రకటించడం జరిగింది. తాజాగా ఎన్ఎస్ఓ అనేది ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ముఖ్యంగా జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో 8.2% వృద్ధిని నమోదు చేసుకుందని ప్రకటించడం జరిగింది. అన్ని రిపోర్ట్స్ను IMF, వరల్డ్ బ్యాంక్, SBI రిపోర్ట్స్ని అన్నింటినీ కూడా తలక్రిందులు చేస్తూ తాజాగా భారతదేశం అనేది 8.2% వృద్ధిని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే జాతీయ గణాంకాల కార్యాలయం అనేది దీన్ని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం భారతదేశం ముఖ్యంగా ఈ 4 నెలలు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య అరౌండ్ 8.2% వృద్ధిని నమోదు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, అస్సాం అనేది జంతువులపై క్రూరత్వ నిరోధక బిల్లును 2025ను ఆమోదించడం జరిగింది. ఓకే, జంతువులపై క్రూరత్వ నిరోధక బిల్లు 2025ను తాజాగా అస్సాం అసెంబ్లీ అనేది ఆమోదించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అస్సాంలో మహుజూజ్ను ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ మహుజూజ్ అనేది ఒక గేదెల పోరాట క్రీడ. ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈ ఆటను నిలిపివేయడం జరిగింది. కానీ అస్సాం అసెంబ్లీ అనేది కొంత సవరణలతో ఎగైన్ ఈ గేదెల పోరాట క్రీడను అనుమతిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ మెహజూజ్ను ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారో అంటే ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ మెహజూజ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ మెహజూజ్ అనేది అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే ఒక సాంప్రదాయ గేదె పోరాట క్రీడ. ఇది అస్సాం యొక్క గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఒక పురాతనమైన ఆచారం. ఇక్కడ మోహ అంటే గేదె, జూజ్ అంటే పోరాటం. ఓకే, ఈ అస్సామీ భాషలో మోహ అంటే గేదె, జూజ్ అంటే పోరాటం. అంటే ఈ గేదెల పోరాటాన్ని ముఖ్యంగా అస్సాం రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ మోహజూజ్ పోరాటాలు ప్రధానంగా మాఘ్ బిహు, భోగాలి బిహు పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మాఘ్ బిహు అనేది అస్సాం యొక్క ప్రధాన పంట పండుగ. ఈ పంట పండుగ సందర్భంగా ఈ మోహజూజును అస్సాం ప్రజలు నిర్వహించడం జరుగుతుంది. తాజాగా జంతువులపై క్రూరత్వ నిరోధక బిల్లును ఆమోదించి ఈ మోహజూజ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ మోహజూజ్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అంటే అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా కుమారి కమలా గారు 91 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. భరతనాట్య దిగ్గజమైన కుమారి కమలా గారు తాజాగా 91 ఏళ్ల వయసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించడం జరిగింది. ఈమె 1934లో తమిళనాడులో జన్మించడం జరిగింది. చిన్న వయసులోనే భరతనాట్య శిక్షణ తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా కథక్, హిందుస్థానీ సంగీతంలో కూడా శిక్షణ పొందడం జరిగింది. ఈమె అనేక తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో 100కు పై నటించడం జరిగింది. తాజాగా ఈ కుమారి కమలా గారు మరణించడం జరిగింది. ఈమె ఒక భరతనాట్య దిగ్గజం. 91 సంవత్సరాల వయసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.